నమస్తే, నేను మీ స్వాతి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే ప్రస్తుతానికి అయితే బాగానే ఉన్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు బ్లాగ్ ఏంటి అంటే, నేనైతే మొన్న భోగి పండుగ రోజు ఏమంటారు సజ్జ రొట్టెలు అవి చేసుకుంటారు కదా, ఆ రొట్టెల పిండి అయితే కొంచెం మిగిలింది. దానికోసం అయితే గారెలు చేద్దామని అయితే అనుకుంటున్నా. అందుకని అయితే ఈ బెల్లంని కట్ చేయడానికి నానా ప్రయత్నాలు అయితే చేస్తున్నా. అస్సలు తెగడం లేదనమాట. ఈ గట్టిలాంటి రాయిని మనం ఇప్పుడు ఈజీగా ఎలా తరిగేసుకోవాలో చూపిస్తా అనమాట. ఇక్కడ చూడండి, ఈ బెల్లంని ఇలా ఉంటుంది సిచ్యువేషన్ అనమాట. ప్లేటే పారిపోయింది ఈ బెల్లంకి. అందుకని అయితే ఇప్పుడు ఈజీగా ఎలా అయితే ఈ గట్టి లాంటి బెల్లాన్ని ఈజీగా సింపుల్గా అయితే ఎలా క్లీన్ చేసుకోవాలో, ఈజీగా ఎలా కట్ చేసుకోవాలో నేనైతే చూస్తాను. ఫస్ట్గా అయితే ఇలా ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా, విశాలంగా ఏది ఉంటే అది. కల్లుప్పు, రాళ్ళ ఉప్పు అంటారు దీన్ని. ఇలా వేసేసుకొని మొత్తం అంటే నీట్గా అయితే అప్లై చేసేసుకోవాలి. ఇలా మొత్తం నీట్గా అప్లై చేసేసుకొని ఈ బండరాయిని ఇలా పెట్టేసుకోవాలి. ఎలా అన్నా పెట్టుకోండి మీకు అందుబాటులో. నాకైతే అస్సలు తెగట్లేదు అనమాట. ఇంకా అందుకని అయితే ఇలా అయితే పెట్టేసుకున్నా. ఇలా మూత పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకొని ఇలా చిన్న ఫ్లేమ్లో ఒక 10 minutes కానీ 15 minutes కానీ పెట్టేసుకొని తర్వాత తీసేసుకుంటే సరే. ఒక 15 minutes వరకు ఎలాంటి డిస్టర్బెన్స్ లేనట్ట దాన్ని వదిలేసి తర్వాత అయితే మళ్ళీ చూద్దాం. ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని బంద్ చేసి హీట్ తగ్గే వరకు ఉంచుకొని దించేసుకోవడమే అన్నమాట. ఇందులోకి ఉప్పు కానీ రాళ్ళు ఉప్పు కానీ లేదంటే ఉసుక కానీ ఏదైనా వేయచ్చు. ఎందుకంటే కింద అడుగున ఏం లేకుంటే పేలే ప్రమాదాలు ఉంటాయి కాబట్టి దానికి తగ్గట్టు కొంచెం ఉప్పునైతే వేసాను నేను. ఇంకా దీన్ని కొంచెం చల్లారినాక తీసేసి మీకు చూస్తాను. ఇస్తే ఉండకుండా పారిపోవాలి చూడు. చూద్దామా? అమ్మా నాది మొత్తం ఇయ్యను. నువ్వు అట్లా ఉంటే ఆడ కెమెరాకి కనిపించదు అంటున్నా. చెప్తున్నా
ప్లేట్ తెచ్చుకో ప్లేట్ తెచ్చుకో ఇదిగో, ఇదిగో. చూసారు కదా ఎంత బండరాయి లాంటి బెల్లాన్నైనా ఇలా సింపుల్గా ఈజీగా అయితే కట్ చేసేసుకోవచ్చు అనమాట. మీకు యూజ్ అవుతుందనేదే ఈ వీడియో చేశాను. వీడియో నచ్చితే తప్పకుండా మీ విలువైన సమాచారాన్ని కామెంట్లలో సర్దేయండి. ఇంకా ఈ ఉప్పుని బయటకు చల్లరాదు, అలాగే వాడరాదు. ఎందుకంటే మనము పొయ్యి మీద పెట్టి మళ్ళీ దాన్ని తీసుకొని వాడరాదు కాబట్టి కొంచెం నీళ్ళు పోసేసి ఒక 1 అవర్ అలా నానబెట్టేస్తే మొత్తం కరిగిపోతుంది. తర్వాత వాటర్ని అయితే చల్లేసుకోవచ్చు. ఇదండి నా బెల్లం స్టోరీ. బండరాయి లాంటి బెల్లాన్ని ఇలానే నేనైతే చేసుకుంటాను. కాఫీలోకి కానీ, టీలోకి కానీ, ఇంకా పిల్లలకి పాలు ఇవ్వడానికి దేనికైనా యూజ్ అవుతుంది. ఇది ఫ్రిడ్జ్లో కానీ లేదనుకోండి బయట అయినా మంచి స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఇదండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియో కలుస్తాను. నమస్తే.